హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరి. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి అయితే మీ ముందటికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటి నుండో కూడా ఒక విషయం అయితే దీనికి ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నాకైతే చాలా ఆలోచన చేసేవాడిని. కాకపోతే ఈ రోజు ఆ విషయానికి ఒక పద్ధతి ద్వారా ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని చెప్పేసి ఒకటైతే అర్థమయ్యి ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించిన అనమాట. ఆ ప్రోడక్ట్ వచ్చేసి డాష్ కెమెరా. డాష్ కెమెరా వచ్చేసి మనకు ఇక్కడ మనం ఫ్రంట్ మిర్రర్ కి పెట్టుకుంటే మనకు ముందు జరిగేది ఏంటి అనేది మనకి ఇందులో రికార్డ్ అయితే అవుతా ఉంటది. దీని వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి అయితే మీకైతే చెప్తాను. దీని వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనం హైవే మీద వెళ్ళినా గానీ, ఎక్కడన్నా ఊర్లలో వెళ్ళినప్పటికి గానీ, ఏదైనా సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండా, మన తప్పిదం లేకుండా అలాంటి యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో చాలా వరకు మనం అయితే చూసుకోవచ్చు, హెవీ వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం, వాళ్ళకు ఏం సంబంధం లేకుండా యాక్సిడెంట్ అయినా కూడా హెవీ వెహికల్ నడిపే వాళ్ళదే తప్పు అని చెప్పేసి సమాజం అయితే అట్లా ముద్రేసి పడేసింది. సో అలాంటి వాటి నుండి కొద్ది గొప్ప డ్రైవర్ ని రక్షించడానికి అయితే ఈ డాష్ కెమెరా అయితే చాలా వరకు అయితే ఉపయోగపడతా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, ఈ మనకు డాష్ కెమెరా అనేది ఇక్కడ మనకు ఫ్రంట్ లో ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం తప్పు లేకుండా ఎవరైనా సడన్ గా వాళ్ళ తప్పు వాళ్ళని వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ ఇట్లా అయినప్పుడు మనం దాన్ని ప్రూఫ్ గాని అయితే చూపించుకోవచ్చు అనమాట. అండ్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఒక రోజు ఎర్లీ మార్నింగ్ ఒక లారీ అయితే ఆటోను గుద్దడం అయితే చాలా వరకు న్యూస్ లో ఈ మధ్యలో ట్రెండింగ్ అయితే అయింది. మీ అందరికి తెలిసిన విషయమే. అక్కడ తప్పు వచ్చేసి ఆటో డ్రైవర్ది అని చెప్పేసి అయితే అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, అందులో రికార్డ్ అయింది కాబట్టి మన అందరికైతే తెలిసింది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కెమెరాస్ ఏం లేకపోతే ఆ తప్పు చేసింది లారీ డ్రైవర్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కొట్టడం అలా ఇలా చేసేవాళ్ళు. కాకపోతే అదృష్టవశాత్తు అక్కడ మనకు సీసీ కెమెరా ఉండడం వల్ల ఆటో డ్రైవర్ ఒక స్టూడెంట్స్ ని, ఒక స్కూల్ వాళ్ళని దించి ఇంకో స్కూల్ వాళ్ళను అర్జెంట్ గా దించడానికి రష్ అవుతూ వెళ్ళి ఓవర్ స్పీడింగ్ చేసి డైరెక్ట్ వెళ్ళి లారీని అయితే గుద్దడం అయితే జరిగింది. ఇలాంటి టైమ్స్ లో మనకి ఇలాంటి డాష్ కెమెరాలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ రోజు నేను వచ్చేసి ఈజీ డాష్ క్యామ్, అంటే ఈ కంపెనీ వచ్చేసి ఈజీ అన్నమాట. ఈ కంపెనీకి సంబంధించిన ఒక డాష్ కెమెరా అయితే మనం కొనడం అయితే జరిగింది. ఈ డాష్ కెమెరాని మనం ఒకసారి మన లారీకి అయితే ఫిట్ చేద్దాం, ఇక లారీకే ఉండనిద్దాం. ఎందుకంటే మనకు ఇలాంటి, ఇప్పుడు నేను చెప్పాను కదా, అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో మనకు చాలా బెనిఫిట్ గా ఉంటాయి కాబట్టి నేనైతే ఇది తెప్పియడం అయితే జరిగింది. ఇందులో మనకు డాష్ కెమెరా సెగ్మెంట్ లో మనకు 2 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. నేను తెప్పించింది అయితే ఈజీ డ్రైవ్ వచ్చేసి ఓన్లీ డాష్ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఈజీ డ్రైవ్ ప్లస్ లో మనకు ఫ్రంట్ కెమెరా అండ్ రియర్ కెమెరా కూడా వస్తుంది. కాకపోతే మనకు ట్రక్ కి రియర్ కెమెరా అంత అవసరం లేదు కాబట్టి నేను ఓన్లీ డాష్ కెమెరా అయితే తెప్పించడం అయితే జరిగింది. సరే అయితే దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి మనకి ఏమేమి ప్రొడక్ట్స్ అయితే లోపల అయితే వస్తున్నాయి ఏంటి అనేది అయితే మొత్తం చూసి అండ్ ఈ కెమెరాని అయితే మన లారీకి అయితే ఫిక్స్ అయితే చేద్దాం. అండ్ ఇందులో మనకి ఈ బాక్స్ లో వచ్చేసి ఏమేం కంపోనెంట్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇచ్చారనమాట. కెమెరా వస్తుంది, ఒకటి యూజర్ మాన్యువల్, ఒకటి కార్ చార్జర్, ఇంకోటి సక్షన్ మౌంట్ అయితే వస్తుంది అండ్ కనెక్టింగ్ కేబుల్స్ అయితే వస్తాయి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకైతే ఇచ్చారు. ఒకసారి అయితే చూసుకుందాం. కెమెరా వచ్చేసి మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇందులో వస్తుంది. ఇందులో బెస్ట్ ఫీచర్ ఏంటంటే సోనీ సెన్సార్ అయితే ఉందన్నమాట. అండ్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4K లో మనకు రికార్డ్ అయితే అవుతుంది. డిస్ప్లే విషయం చూసుకున్నట్లయితే మన కెమెరాలో డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసి మనకు 3 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. 2K లో మనకు డిస్ప్లే అయితే చేస్తుంది అనమాట. ఇందులో వైఫై సపోర్ట్ ఉంది, GPS సపోర్ట్ ఉంది. ఇందులో మనకు అడ్వాన్స్ ఫీచర్ అయిన అడాస్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అడాస్ అంటే ఏంటిదంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే మనకు ఇది మనం ఒక రోడ్డు మీద మనం డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకు లైన్ డిపార్చర్ ఎప్పుడైనా అయితే మనకి ఇందులో బిల్ట్ ఇన్ స్పీకర్ అయితే ఉంటుంది. ఆ స్పీకర్ మనకు అలర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ లూప్ రికార్డింగ్ ఉంటుంది, ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది. మెమరీ కార్డ్ వచ్చేసి మనకు 16 GB నుండి 256 GB వరకు అయితే మనకు ఇందులో అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క పవర్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే మనకు 2 volts 2 amperes లా మనకైతే పవర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ రెండు మొబైల్స్ లో అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకు ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం మన మొబైల్లో మనం దీని యొక్క వ్యూ అయితే చూసుకోవచ్చు. అండ్ రికార్డ్ అయిన వీడియోస్ కూడా మన మొబైల్లో అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ కెమెరాని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. సేమ్ మన ఫోన్ బాక్స్ ఉన్నట్టే ఉంది ఓపెన్ చేయడం.
థ్యాంక్ యూ లెటర్ అయితే పంపించారు. టోకెన్ ఫర్ అప్రిషియేషన్, ఎంజాయ్ 100 రూపీస్ ఆఫ్ ఆన్ యువర్ నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ యూజింగ్ ద కోడ్ ఆఫ్ ఈజీ 100. సో ఈ ఈజీ 100 మీరు కూడా యూజ్ చేసిన వస్తుంది కావచ్చు మేబీ, కాకపోతే నా మెయిల్ ఉంటుంది కదా. సో మనకు పైన ఫస్ట్ అయితే ప్రోడక్ట్ అయితే ఉంది కెమెరా, సేమ్ మనకు ఎట్లా గోప్రో నా Insta360 సేమ్ దాని టైపే అనిపిస్తా ఉంది. మనకి ఇక్కడ ఈ వ్రాప్ ని అయితే రిమూవ్ చేయాలి మనం బిఫోర్ యూజ్. కాకపోతే ఇక్కడ మనకు బటన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ బటన్స్ దేనికి దేనికి యూజ్ అవుతాయి అని చెప్పేసి మనకు ఈ వ్రాప్ మీద అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఛానల్ 2 దేనికి అంటే ఇది మనకు రేర్ కెమెరా ఉంటాయి కదా, రేర్ కెమెరా ఆ సెగ్మెంట్ లో మనం బుక్ చేసుకుంటే మనకు దీంతో పాటు ఈ కెమెరాతో పాటే రేర్ కెమెరా కూడా వస్తుంది. ఆ రేర్ కెమెరా నుండి వచ్చే వైర్ వచ్చేసి మనం ఇక్కడ ప్లేస్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం సెట్టింగ్ బటన్స్, ఇది వచ్చి మనకు మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది, అంటే మనం మాట్లాడే మాట కూడా ఇందులో రికార్డ్ అయితే అవుతా ఉంటది. ఫస్ట్ ఆడియో రికార్డింగ్, ఎమర్జెన్సీ రికార్డింగ్, వీడియో డైరెక్టరీ, కెమెరా సెట్టింగ్స్, ఇటు చూసుకున్నట్లయితే పవర్ బటన్, అండ్ ఇటు చూసుకున్నట్లయితే ఛానల్. అంటే మనకు రేర్ కెమెరా ఉందనుకోండి, ఈ బటన్ వస్తే మనకు ఫ్రంట్ కెమెరాకి రేర్ కెమెరాకి స్విచ్ అవుతా ఉంటది అనమాట. సో ఆ స్విచ్ అవ్వడానికి ఇక్కడ మనకైతే ఇచ్చారనమాట ఈ బటన్. ఇప్పుడైతే కెమెరాని అయితే పక్కన పెట్టేద్దాం. లోపల ఇంకేమి ఇచ్చిండో చూద్దాం. లోపలనైతే దీనికి యూజ్ చేసే వైర్స్, కేబుల్స్ అన్ని అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం కార్ లో యూజ్ చేస్తున్నట్లయితే, సో ఈ ఎక్విప్మెంట్ తోటి మనం వైర్స్ అయితే బయటికి కనిపించకుండా లోపలికి అయితే, అంటే పైన రూఫ్ ఉంటాయి కదా, ఆ రూఫ్ లోకి అయితే నెట్టడానికి అయితే ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఛార్జింగ్ తోటి నడుస్తుంది కాబట్టి కార్ లో ఛార్జింగ్ పెట్టడానికి, కార్ లో ఛార్జింగ్ పోర్ట్ లో ఇది పెట్టేసి మనకి ఈ కేబుల్ అయితే ఇందులో ఇన్సెట్ చేయాలి. అండ్ ఈ టైప్ సి కేబుల్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు కెమెరాకి అయితే అటాచ్ చేయాలన్నమాట. ఈ కెమెరాకి అటాచ్ చేస్తే మనకు పవర్ అయితే వచ్చేసి మనకు రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతా ఉంటది. ఇక్కడ వచ్చేసి మనం మైక్రో SD కార్డ్ అయితే వేయాలి. పక్కన వచ్చేసి మనకు రీసెట్ బటన్ అయితే ఉంది. అన్ని అయితే క్విక్ గా నేను సెటప్ చేసేసి మీకైతే ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది అయితే చెప్తాను. సో ఇందులో మనకు ఒక సక్షన్ కప్ అయితే ఇచ్చారనమాట. ఈ సక్షన్ కప్ ని మనం గ్లాస్ కి అయితే అంటించుకోవచ్చు. ఈ గ్లాస్ కి పెట్టేసి మనం డైరెక్ట్ కెమెరాని అయితే ఈ విధంగా మౌంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కెమెరాని మౌంట్ చేసుకుంటే ఇక దీని సెటప్ అయితే అయిపోయినట్టే. మనం జస్ట్ దీనికి పవర్ ఇన్పుట్ ఇవ్వాలి అంతే. ఆ పవర్ DC పవర్ ఇన్పుట్ ఇస్తే అయిపోద్ది. ఇక డైరెక్ట్ మనకు మెమరీ కార్డ్ వేస్తే డైరెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 16 GB నుండి 256 GB మెమరీ కార్డు వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అంతకంటే ఎక్కువ అయితే సపోర్ట్ అయితే చేయదు అనమాట. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మనం. సో దీన్ని క్విక్ గా నేనైతే అక్కడ ప్లేస్ అయితే చేస్తాను. ప్లేస్ చేశాక ఇది ఎట్లా రికార్డ్ అవుతుంది ఏంటి అనేది అయితే చూద్దాం. సడన్ గా ఇట్లా ఊగినా కూడా ఎమర్జెన్సీ వీడియో రికార్డ్ అవుతుంది. మనం ఈ విధంగానైతే కెమెరాని అయితే సెట్ అయితే చేసుకున్నాము. సో ఇక్కడనే కాకుండా మనం ఆ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కి చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ పైన కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు వైపర్ వచ్చేసి ఇక్కడ వరకు, ఈ లెంత్ వరకు అయితే క్లీన్ అయితే చేస్తుంది. వర్షం వచ్చినప్పుడు కూడా మనకి ఇబ్బంది కాకుండా ఇప్పుడు మన వైపర్ ఏజ్ చూసుకున్నట్లయితే కరెక్ట్, అంటే ఈ లెన్స్ ముందటి వరకు అయితే దీన్ని అయితే దూడుస్తుంది అనమాట. సో అందుకనే నేను ఇక్కడనైతే పెట్టుకున్నా, ఎందుకంటే మనకు విజన్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కొంచెం సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. మనకు ఇందులో వచ్చేసి ఇంకా ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి దీని యాంగిల్ 170 డిగ్రీ యాంగిల్ అల్ట్రా వైడ్ తో అయితే మనకు రికార్డ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వెహికల్ ఒక 6 లేన్ హైవే మీద వెళ్ళినప్పుడు ఓన్లీ మన వెహికల్ నే కాకుండా సైడ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ రోడ్ లో వెళ్ళే వెహికల్స్ కూడా ఇది క్యాప్చర్ చేసే కేపబిలిటీ అయితే దానికైతే ఉంటది. ఎందుకంటే ఓన్లీ మన వెహికల్ నే కొల్యూజన్ నుండి కాపాడడం అలా కాకుండా పక్క వెహికల్స్, మన ముందు వెహికల్స్ కూడా ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఇది రికార్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆపోజిట్ నుండి వచ్చే వెహికల్స్ కూడా ఏమన్నా అయితే మనకు ఇందులో రికార్డ్ అయితే అవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఎక్స్పెక్టేషనల్ నైట్ విజన్ అయితే ఇందులో ఉందన్నమాట. మనం నైట్ టైం నార్మల్ గా వెళ్ళినప్పుడు మన నార్మల్ ఫోన్స్ లో వీడియో తీస్తే మనకు ఎదురుగా వచ్చే వెహికల్స్ లైట్ అయితే మనకు మొత్తం ఇట్లా ఫోకస్ అయితే పడుతుంది. సో ఇదైతే ఆ ఫోకస్ ని రిడక్ట్ చేసి మనకు నైట్ విజన్ అయితే చాలా బాగానైతే చూపిస్తూ ఉంటది అనమాట. ఇందులో f2.0 అపేచర్ కెమెరాని అయితే వాళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే పవర్ కనెక్షన్ కూడా ఇస్తాను. పవర్ కనెక్షన్ కూడా ఇచ్చి ఒకసారి రికార్డ్ ఎలా అవుతుంది ఏంటి అనేది, ఆ రికార్డ్ అయిన ఫుటేజ్ కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం కెమెరాని అయితే ఫిక్స్ అయితే చేసేసిన, మన ఇంట్లో ఉన్న ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొచ్చిన, అంటే లారీలో కూడా మాక్సిమం ఎక్స్టెన్షన్ బాక్స్, అంటే నేను డ్రైవింగ్ కి వెళ్ళినప్పుడు అయితే ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు ఫోన్ ఎప్పటికీ అందుబాటులో ఉండాలి కదా షూట్ చేయడానికి. సో అదే ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే తెచ్చుకున్నా. ఈ విధంగా సెటప్ అయితే చేసిన, మనకు నార్మల్ గా తక్కువ వోల్ట్ గల చార్జర్ అయితే ఉంది ఇంటి దగ్గర. సో అదైతే దీనికి పెట్టేసి
మనకు కార్లో అయితేనో డైరెక్ట్ ఇలాంటి ఛార్జర్ ఉంటాయి కాబట్టి దీనితోటి మనం పవర్ అయితే ఇచ్చుకోవచ్చు. మనకు లారీలో డైరెక్ట్ సప్లై ఉంది కదా, డీసీ సప్లై కాబట్టి. సో ఈ విధంగానైతే సెట్ చేసిన అనమాట. సో ఇక్కడ మనం పవర్ సప్లై అయితే ఇస్తున్నా నేను. దీన్ని అయితే మంచిగా టైట్ గానైతే ఫిట్ చేసుకోవాలి. టైట్ గా ఫిట్ చేసుకుంటే మనకు అయిపోద్ది అనమాట. ఏ జర్క్స్ కూడా, ఈ సక్షన్ కప్ కూడా చాలా స్ట్రాంగ్ గానే అయితే ఉంది. మనకు బండి ఎత్తేసినప్పుడు కూడా ఎలాంటి జర్క్స్ అయితే రావు. సో ఆన్ చేయగానే మనకైతే వచ్చేసింది. సో ఇక్కడ మన కెమెరాకి కేబుల్ అటాచ్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా కెమెరా అయితే ఆన్ అయిపోతుంది. మనం ఎలాంటి ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం అయితే డైరెక్ట్ ఆన్ అయిపోతుంది. ఈజీ డ్రైవ్ అని అయితే వచ్చింది. డైరెక్ట్ ఇన్బిల్ట్ స్పీకర్ అయితే ఉంది. ఈజీ డ్రైవ్ అని వచ్చి డైరెక్ట్ రికార్డ్ కూడా స్టార్ట్ అయితే అయిపోతా ఉంటది అనమాట మనకు కెమెరాలో. అండ్ ఇక్కడ మనకు డేట్ టైం మొత్తం అయితే ఇక్కడ అయితే పడతా ఉంటుంది. మనకు రికార్డ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం కెమెరా యొక్క సెట్టింగ్స్ అయితే చూసుకుందాం. కెమెరా సెట్టింగ్స్ లో వీడియో సెట్టింగ్స్ అని అయితే ఉంది ఫస్ట్. సో ఇక్కడ మన కింద మార్క్స్ అయితే పడుతున్నాయి కదా, అదే మార్క్ కింద మన కింద బటన్స్ అయితే ఉంటది. సో ఆ బటన్స్ తోటి అయితే మనం అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. మనకు టచ్ స్క్రీన్ అయితే కాదు ఇది. మనం జస్ట్ ఈ బటన్స్ తోటి అయితే ఆపరేట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను డౌన్కి అయితే వెళ్తున్నా. వీడియో రికార్డింగ్ డ్యూరేషన్ అయితే ఇక్కడ ఇచ్చిరన్నమాట. మనం ఎంత డ్యూరేషన్ పెట్టుకోవాలంటే అంత డ్యూరేషన్ అయితే పెట్టుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి 3 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో నేను వచ్చేసి 3 minutes డ్యూరేషన్ అయితే సెలెక్ట్ అయితే చేస్తా ఉన్నాను. అండ్ పార్కింగ్ సర్వేలెన్స్ కూడా చూసుకోవాలి. పార్కింగ్ సర్వేలెన్స్ కూడా ఆఫ్ లో ఉంది. సో ఈ పార్కింగ్ సర్వేలెన్స్ అయితే ఉంది కదా, ఈ పార్కింగ్ సర్వేలెన్స్ వచ్చేసి మనకు డ్రైవ్ ప్లస్ సెగ్మెంట్ లో అయితే మనకు అవైలబుల్ గా ఉంటది అనమాట. ఎందుకంటే రేర్ కెమెరా తోటి అయితే అసిస్ట్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం వీడియో స్టోరేజ్ అయితే చూసుకోవచ్చు. వీడియో స్టోరేజ్ వచ్చేసి హై కంప్రెషన్ రేషియోలను అయితే పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనకు ఇందులోకి వెళ్ళి వీడియో బయటకు తీసినప్పుడు కొంచెం బెటర్ గానే అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇంకోటి వీడియో రెజల్యూషన్ అయితే ఉంది. వీడియో రెజల్యూషన్ కూడా మనం 3840x2160 పెట్టుకుంది. ఎందుకంటే 4Kలో రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2K, ఇది వచ్చేసి 1080p. మనం 4Kలో రికార్డ్ చేసుకుంటే మనకు వీడియోని మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది అనమాట. ఆడియో రికార్డింగ్ కూడా ఆన్ లోనే అయితే పెట్టేశాను. అండ్ టైం ల్యాబ్స్, లోగో స్టాంప్ అయితే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లోగో స్టాంప్ అంటే మనకి ఈజీ డ్రైవ్ అని చెప్పేసి మనకి దాని లోగో అయితే వస్తుంది. ఇదైతే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేనైతే ఆన్ చేసే పెడతాను. టైం ల్యాబ్స్ కూడా మనం అయితే డైరెక్ట్ వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంది కదా, సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు వైఫై, పవర్ అండ్ వైఫై సెట్టింగ్స్, స్పీడ్ అలర్ట్ ఇవన్నీ అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు. మీరు కెమెరా తీసుకుంటే మీకే అర్థం అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కటిగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమరీ కార్డ్ ఫార్మేట్. మనకి ఇక్కడ మెమరీ కార్డ్ అయితే వేసాం కదా, దాన్ని ఎప్పటికప్పుడు ఫార్మేట్ కొట్టుకుంటే మనకే బెటర్. అండ్ ఫ్యాక్టరీ రీసెట్ అంటే మనం ఏవైతే సెట్టింగ్స్ అయితే చేసామో ఈ కెమెరాలో, ఈ ఫ్యాక్టరీ రీసెట్ కొడితే మన సెట్టింగ్స్ అన్ని మళ్ళీ కొత్తగా కెమెరా కొన్నప్పుడు ఎలా వస్తాయో ఆ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఈజీ కంపెనీకి సంబంధించిన ఒక యాప్ అయితే ఉందన్నమాట. ఆ యాప్ను వచ్చేసి ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన యాప్ త్రూ మనం అయితే డైరెక్ట్ మొబైల్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందులో రికార్డ్ అయిన వీడియోస్ మొత్తం మనకు మొబైల్లో అయితే చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మనకు ఈ విధంగా రికార్డింగ్ అయితే చేస్తూ ఉంటాం. దీంతో మనకు 170 degrees యాంగిల్లో మనకైతే ఇది రికార్డ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇందులో రికార్డ్ అయిన ఫైల్ కూడా ఒకసారి అయితే చూసుకుందాం. సో నార్మల్లో రికార్డ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం రికార్డ్ చేసినవి అన్నీ ఇక్కడనైతే ఉంటాయి. సో ఒకసారి అయితే ఫస్ట్ వీడియో, ఇప్పుడు తీసిన వీడియోని అయితే ఒకసారి అయితే ప్లే చేస్తూ ఉన్నాను. ఇవి బయటికి మన యాప్ త్రూ డౌన్లోడ్ చేసి కూడా ఒకసారి అయితే వీడియోని అయితే మీకైతే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో ఈ విధంగా మనం కెమెరా అయితే సెట్ చేసుకున్నాం కదా, సెట్ చేసుకున్న కెమెరాలో రికార్డ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి అయితే మీకు రికార్డ్ అయిన ఫుటేజ్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మనం రికార్డింగ్ పెట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఎలాగో యూట్యూబర్స్ కాబట్టి మనకు అందులో నుండి తీసుకున్న ఫుటేజ్ మనం తర్వాత కూడా వాడుకోవచ్చు. సో ఇందులో మనకు లైన్ డిపార్చర్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ఒకవేళ మనం లైన్ ఏదైతే మిస్ అవుతామో, లైన్ మిస్ అయితే మనకు లైన్ కూడా అది అలర్ట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో ఒకసారి అయితే చూపిస్తాను. మనకు అలర్ట్ అయితే వచ్చింది, అక్కడ సౌండ్ అయితే వస్తుంది స్పీకర్లో. మనకు ఎమర్జెన్సీ వీడియో అనేది క్యాప్చర్ అయితే అవుతూ ఉంటుంది. ఏదైనా మూమెంట్లో కెమెరా ముందు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా కదిలినా కానీ, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు వెంటనే మనకి రికార్డింగ్ అయితే ఆన్ అయితే అవుతూ ఉంటుంది. మనకు అడాస్ ఫీచర్ కూడా ఆన్లో ఉంది. లైన్ డిపార్చర్ చేసినప్పుడు ఇట్లా మనకైతే తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి దీన్ని మనం మన కార్లో కూడా పెట్టి అయితే చూద్దాం.
సో ఇప్పుడు మళ్ళీ బండి తీసుకుపోయి మళ్ళీ పార్కింగ్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి కార్లోనైతే మనకు ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు కదా, సో దీని ద్వారా మన కార్లో కూడా ఒకసారి అయితే పెట్టి చూద్దాం. మనకు 170 degrees వైడ్ యాంగిల్ కెమెరా అయితే రికార్డ్ ఇచ్చింది కాబట్టి మనకి చాలా బెనిఫిట్ అనమాట ఇది 170 degrees ఉండడం వల్ల. సో గైస్ ఇప్పటి వరకు అయితే మనం లారీలో పెట్టి అయితే దీన్ని అయితే చెక్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి మనం కార్లోనైతే దీన్ని అయితే పెట్టినా అన్నమాట. ఒకసారి అయితే ఇటు చూసుకోండి. మనకైతే బాక్స్లో ఇదైతే ఇచ్చారు కదా, కార్లో మనకు సిగరెట్ లైటర్లో పెడతాం అన్నమాట ఇది. సో దీంతో ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మనకు వచ్చేసి ఇక్కడ నుండి వచ్చిన కేబుల్ ఏదైతే ఉందో ఆ కేబుల్ని ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇందులో ఇన్సర్ట్ చేసి మనకి ఇక్కడ సాకెట్ ఉంది కదా, సో ఇందులో ఇది పెట్టేయాలి. ఇందులో ఇది పెట్టేస్తే మనకు ఆటోమేటిక్గా కెమెరా అయితే ఆన్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను పెట్టాను కదా, పెట్టగానే మనకి ఇక్కడ చూడండి వస్తుంది ఈజీ డ్రైవ్ అని అయితే వచ్చింది కదా. సో మనకైతే ఆన్ అయితే అయిపోయింది అనమాట. ఒకసారి మనం ఒక డ్రైవ్ కూడా చేద్దాం. డ్రైవ్ చేసుకొని మనకు ఎట్లా రికార్డ్ అవుతుంది ఏంటి అంటే 3 minutes ఇంటర్వెల్ అయితే నేనైతే పెట్టాను అనమాట. 3 minutesకి ఒకసారి మనకైతే రికార్డ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇందులో ఈజీ డ్రైవ్ ప్లస్ అనేది కూడా ఇంకో సెగ్మెంట్, ఇంకో వేరియంట్ అయితే ఉంటుంది కెమెరాలో. సో కారు ఉన్న వాళ్ళకైతే అదైతే చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే మనకు ఫ్రంట్ రేర్ 2 కెమెరాస్ అయితే రావడం అయితే జరుగుతుంది. కార్కి సంబంధించింది తీసుకుంటే అంటే ఈజీ డ్రైవ్ ప్లస్ తీసుకుంటే మనకు పార్కింగ్ సంబంధించిన సెన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే మన రివర్స్లో పార్క్ చేసేటప్పుడు అది ఇక్కడ డిస్ప్లే లాగా పనిచేస్తాయి కదా ఇది. సో మనం అయితే సింపుల్గా అట్లా చేసుకోవచ్చు అనమాట. ఈ వేరియంట్ వచ్చేసి మనకు 14,999కి అయితే లాంచ్ అయితే అయ్యిందనమాట. లాంచింగ్ ప్రైస్ అయితే అది మనకి ఇప్పుడు అమెజాన్లో 7,999 రూపీస్కి మనకు అవైలబుల్గా ఉంది. డిస్కౌంట్స్ అయితే భారీగా ఉన్నాయి కొత్త ప్రోడక్ట్ కాబట్టి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ రేర్ 2 కెమెరాస్ వచ్చే సెగ్మెంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి అయితే మనకు 19,999 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. ఆ సెగ్మెంట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న రేటుకి అయితే 9,999 అంటే ఆల్మోస్ట్ 10,000 రూపాయలకి అయితే మనకు అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉంది. సో ఇప్పటివరకు అయితే మీరు ఈ వ్యూస్ అయితే చూసారు కదా, మన కెమెరా వ్యూస్ అండ్ ఎట్లా వస్తుంది. మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ డాష్ కెమెరా అనేది అయితే చాలా అవసరం అనమాట. సో మీ అందరికైతే తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు డాష్ కెమెరా ఉండడం ఎప్పటికైనా మనకు సేఫ్టీ అన్నట్టే. కాకపోతే తక్కువ రేట్లో డాష్ కెమెరాస్ ఉంటాయని చెప్పేసి ఇప్పటివరకు తెలియదు కావచ్చు. సో నేనైతే చూసిన వాటిల్లో ఇదే తక్కువ రేంజ్ అంటే ప్రైస్ విషయంలో తక్కువ రేంజ్ డాష్ కెమెరా ఇదే. అండ్ అంతేకాకుండా మనకు 4Kలో వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఈ కెమెరా అయితే తీసుకున్నా. సో మళ్ళీ ఈ కెమెరాని అయితే మళ్ళీ లారీలోనైతే ఫిక్స్ చేస్తా. ఇది స్పెషల్గా నేను కొన్నదైతే లారీ కోసం మాత్రమే. లారీలో అయితే పెట్టేస్తాను. ఆల్రెడీ వచ్చేసినాం మనం మన లారీ దగ్గర కూడా. మన లారీ దగ్గరికి వచ్చేసినాం, మళ్ళీ అందులో ఫిట్ చేసేసి ఇక చిన్నగా మళ్ళీ ఇంటికి పోవాలి. బండి అయితే తెనాలి అయితే వెళ్తుంది. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఇది కేవలం మనకు కారు ఛార్జర్ తోటి లారీ ఛార్జర్ తోటే పనిచేస్తుందా లేకపోతే పవర్ బ్యాంక్ తోటి కూడా పనిచేస్తుందా అనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసిన. పవర్ బ్యాంక్ అయితే పెట్టేసిన దీనికి. ఇది వచ్చేసి నాది 20,000 mAh పవర్ బ్యాంక్, ఇది రెడ్మీకి సంబంధించింది. మనకు పవర్ బ్యాంక్ తోటి కూడా మనకైతే వర్క్ అయితే అవుతా ఉందన్నమాట కెమెరా. సో చూసుకోవచ్చు. మనకు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఇదైతే 3 minutes ఇంటర్వెల్లో అయితే రికార్డ్ అయితే చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు మాన్యువల్గా మనమే ఎమర్జెన్సీ రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద నుండి 2వ బటన్ మనకు ఎమర్జెన్సీ రికార్డింగ్ బటన్ అనమాట. వెంటనే ఇది ఓకే చేస్తే మనకి ఇందులో 3 మోడ్స్ అయితే ఉంటాయి, 3 టైం ఇంటర్వల్స్ అయితే ఉంటాయి. 1 minute ఉంటుంది, 2 minutes ఉంటుంది, 3 minutes అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం దీన్ని బటన్ నొక్కితే మనకి ఎమర్జెన్సీ వీడియో రికార్డింగ్ అయితే ఆన్ అయితే అవుతుంది అనమాట. సో చూసారు కదా గైస్, ఈ కెమెరా అయితే మనకైతే ఎంత బాగా ఉపయోగపడుతుందో. నాకు తెలిసి అయితే ట్రక్ డ్రైవర్స్కి అయితే ఈ కెమెరా అయితే చాలా బెనిఫిట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రీసెంట్గా జరిగే ఈ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి చాలా ఈ మధ్యలో అయితే చూస్తూ ఉన్నాము. మన తప్పు లేకున్నా మనను దోషులుగా చేసి మనను చట్టం శిక్షించే దానికంటే ఎక్కువ బయట జనాలే ఎక్కువగా శిక్షిస్తూ ఉన్నారు. సో అలాంటి టైంలో మనకైతే ఇలాంటి డాష్ కెమెరాస్ ఉండడం వల్ల మన తప్పు లేని విషయంలో మనం ఈ డాష్ కెమెరా నుండి ఫుటేజ్ అయితే తీసుకొని మనం అయితే ప్రూఫ్గా అయితే ఉంచుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే మీ అందరికీ అయితే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కార్స్ ఉన్నా, ట్రక్స్ ఉన్నా, ఎలాంటి వెహికల్స్ ఉన్నా ఈ డాష్ కెమెరా అనేది అయితే ప్రతి ఒక్కరికి అవసరమే, నీడీ ప్రోడక్టే ఇది.
సో ఎవరైనా అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఉంటే కొనుక్కుంటారు కదా. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట. సో ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్.